స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల పట్టణంలోని 30వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. కుటుంబాలను అభివృద్ధి చేసేందుకే గ్రామదర్శిని కార్యక్రమం అన్న మంత్రి అఖిల ప్రియ. నంద్యాల ఆళ్లగడ్డలో ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి అఖిల ప్రియ. గ్రామాల్లో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. అమ్మవారికి పుట్టింటి పట్టుచీర కార్యక్రమం నిర్వహిస్తామన్న వాసవి మహిళా మండలి. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్న బీఆర్పీఎస్ నాయకులు. నంద్యాల పట్టణంలోని 30వ వార్డులో బుధవారం గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని 30వ వార్డులో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. వార్డులో ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని వార్డు ప్రజలను కోరారు. వార్డులో త్రాగునీరు సరిగ్గా రావటం లేదని ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు. వార్డులో చిన్నపాటి వర్షం పడితే నీరు నిలబడతాయని, వార్డులో పరిశుద్ధ పనులు జరగటం లేదని వార్డు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే అక్కడే ఉన్న పారిశుద్ధ్య సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. పనులు సరిగా చేయని సిబ్బందిని తొలగించాలని కమిషనర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. వార్డులో సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్యాన్సిలేషన్ చేయడానికి ప్రాసెస్ ఏంది? ఏంద్రు చేసేది? ఏం ప్రతిసారి వచ్చి చూసుకోవాలా నువ్వు చేసే పనిని? క్యాన్సిల్ చేయండి. వేరే మేస్త్రి ఎవరైనా ఉంటే మాట్లాడి క్యాన్సిల్ చేయండి. ఏం చేయాలి? క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఏంది? ఫోన్ చేయండి కమిషన్. ఒరిజినల్ కాంట్రాక్టర్ ఎవరు? ఒరిజినల్ కాంట్రాక్టర్ ఎవరు? మీ పైన ఎవరున్నారు? ఎవరు? గోవిందరెడ్డి. ఫోన్ చేయండి శానిటరీ ఇన్స్పెక్టర్. కాదు, శానిటరీ ఇన్స్పెక్టర్ రాకుండా ఏంది? 5 numbers వర్కర్లు తక్కువైతే ఎన్ని రోజుల నుంచి తక్కువైనది? 2 రోజుల నుంచి పెండింగ్ ఉంది పని. 2 రోజుల నుంచి పెండింగ్ ఉంది. నేను 4 రోజుల నుంచి మీకు వర్కర్లు తక్కువ ఉన్నారా? చేపిస్తున్నాం సార్. మధ్యాహ్నం గ్యాంగ్ వరకు పెట్టి ఇది ఎప్పుడు తీసింది? మనము 15 రోజులకు ఒకసారి తీస్తారు. వారం 10 days. ఎవరు? హలో, ఎక్కడున్నారు మీరు? ఇప్పుడే ఆఫీస్కి రావడం కాదు, బొమ్మల సత్రం దగ్గర ఇన్ఛార్జ్ మీరే కదా. మరి కాలువలు ఎప్పుడు చెక్ చేసినావా అసలు? వచ్చి ఎప్పుడన్నా పెట్రోల్ బంక్ దగ్గర అంతా ఏంది డీసిల్టింగ్? ఒకసారి ఫోటోలు తీసి పంపిస్తా, ఒకసారి చెక్ చేయి. ఎంత విచిత్రంగా ఉన్నారు, ఎంత దరిద్రంగా చెక్ చేసేది కూడా ఉండదా? మేస్త్రి ఎవరు ఇక్కడ? మేస్త్రి ఎవరు ఇక్కడ? సుధీర్ బాబు నువ్వేనా? మరి ఈయన ఏదో ఇన్ఛార్జ్ అంటాడు. అడిగితే ఇన్ఛార్జ్ అన్నావు ఇందాక. గోవిందరెడ్డి ఇన్స్పెక్టర్, ఆయన అధికారి. నువ్వేంది? నువ్వే కదా మేస్త్రి. మరి ఇందాక అడిగితే ఇన్ఛార్జ్ కదా అంటావు. తీసేసేయండి మేస్త్రిని, మార్చేసి వేరే మేస్త్రిని పెట్టేసేయండి. గ్రామాల్లోని ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు గ్రామదర్శిని కార్యక్రమాలు ఉపయోగపడతాయని మంత్రి అఖిల ప్రియ అన్నారు.
మంగళవారం సిరివెల్ల మండలంలోని గుంపర్మాన్ దిన్నె గ్రామంలో మండల టీడీపీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని సర్వే చేసి ప్రభుత్వ పథకాలను అందించాలన్నారు. అనంతరం ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని నాయకులకు సూచించారు. పింఛన్, రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, రామ్ భూపాల్ రెడ్డి, పిపి లింగమయ్య, భరత్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలవడం అనేదే కాకుండా కూతురు ఇంటికి వస్తే ఏ విధంగా ఆప్యాయతంగా కూతురిని స్వాగతం పలుకుతారు, ఆ విధంగా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నాకు స్వాగతం పలికినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా అంటే ఈరోజు మీరు చూపించే ఈ ప్రేమ అభిమానము చూస్తుంటే ఇంకా మా మీద బాధ్యత పెరిగింది. ఇంకా మీకోసం కష్టపడాలా, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఆలగడ్డ తాలూకాలో పనులు కావాలి అని చెప్పి అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టి కావాల్సిన నిధులు ఇచ్చి మరి ఈ రోజు ఆలగడ్డను అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఆయన కూడా మనకు సపోర్ట్ చేస్తున్నందుకు మనందరి తరపు నుంచి ముఖ్యమంత్రి గారికి మొదట ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే శోభమ్మ ఉన్నప్పుడు ఏ విధంగా ఇప్పుడు కూడా నేను వచ్చినప్పుడు కూడా నా తల్లిని తలుచుకుంటుంటే మా అమ్మాయి ఏ విధంగా మీ అందరికీ దగ్గరైంది, ఏ విధంగా పనులు చేస్తుంది అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు, శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఏ విధంగా పనులు చేశారు, ఏ విధంగా ప్రజలకి దగ్గరైనారు, ఏ విధంగా మరి ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, లేకపోతే ఒక పని చేయాలన్నా ఏ విధంగా ప్రజలకి చేశారనేది కూడా ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఆళ్లగడ్డ, నంద్యాల రెండు తాలూకాల్లో మన ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడకుండా ఈ రోజు వాళ్ళిద్దరు లేని లోటు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీరుస్తున్నందుకు కూడా మరి ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కూడా ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కేవలం మన తాలూకానే కాదు, మన ఆలగడ్డలోనే కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మరి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏం సమస్యలు ఉన్నాయి, ఉద్యోగం ఎవరికైనా కావాలా, లేకపోతే పెన్షన్ ఎవరికైనా రావట్లేదా, బియ్యం కార్డులు ఎవరికైనా రావట్లేదా, లోన్ ఎవరికైనా కావాలా, గ్రామంలో ఏమైనా రోడ్ల సమస్యలు ఉన్నాయా, తాగునీటి సమస్య ఉందా, లైట్ల సమస్యలు ఉన్నాయా అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి మా అందరినీ పంపించి మరి తెలుసుకోవడం అనేది కూడా నిజంగా అంటే ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా చేయలేదని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వము ఎల్లప్పుడూ కూడా ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇంకా సమస్యలు ఉంటాయి, లేవని చెప్పట్లేదు, ఇంకా మేము మళ్ళీ వస్తుంటాం. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పుకోండి. ఇప్పుడు నాకు చెప్పిన సమస్యలు మాత్రం తప్పకుండా ఒక నెల 2 నెలల్లో మాత్రం అన్ని సమస్యలు కూడా మీకు చేసి పెడతామని చెప్పి కూడా గ్రామంలో మీరు అందరికీ మరొకసారి నేను మాటిస్తూ, నా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మీరు దీవించినారో నన్ను కూడా దీవించండి. తప్పకుండా ఇంకా కష్టపడి అన్ని సమస్యలు కూడా తీర్చి ఇంకా మీకు రుణపడి ఉంటాను. కాబట్టి ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా చేసి పెడతామని చెప్పి కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నంద్యాల ఆళ్లగడ్డలో ప్రెస్ క్లబ్ల నిర్మాణానికి సహకరిస్తామని మంత్రి అఖిలప్రియ తెలిపారు. ఆళ్లగడ్డలో ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు మంత్రి అఖిలప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మరణించిన జర్నలిస్టు కుటుంబానికి భూమా శోభ ట్రస్ట్ ద్వారా తక్షణ సహాయం కోసం 10,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటుందన్నారు. జర్నలిస్టుల గృహ నిర్మాణం, సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు. నంద్యాల ఆళ్లగడ్డలో ప్రెస్ క్లబ్ల నిర్మాణానికి సహకరిస్తామన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పనిచేసే జర్నలిస్టులకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం, ఇండ్లు నిర్మించేందుకు జిల్లాలో అందరికీ అండగా పనిచేస్తామని మంత్రి అఖిలప్రియ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జయప్రసాద్, కోశాధికారి ఘంటా షామిల్, జిల్లా నాయకులు రామచంద్రుడు, రాష్ట్ర కార్యదర్శి కృపవరం, జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, నంద్యాల నాయకులు ప్రభాకర్ చౌదరి, జాకీర్, ప్రభాకర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది అనుకుంటున్నారు, మొన్న జరిగిన నంద్యాల ఎలక్షన్ లో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీరు అడిగితే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు జర్నలిస్టులకి హౌసింగ్ అని అనుకుంటున్నారు. కానీ ఆయన ముందుగానే ఆలోచించి ఐఎన్పిఆర్ మినిస్టర్, హౌసింగ్ మినిస్టర్ కూడా చేసి ఏదో ఒక రోజు తప్పకుండా మీకు హౌసింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హౌసింగ్ కూడా ఇచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులు జర్నలిస్ట్ అనగానే అందరూ కూడా
ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ యాక్చువల్గా కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉండి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా ఎంతమంది వెనుకబడుతున్నారు, ఒక న్యూస్ కవర్ చేయడానికి ఒక జర్నలిస్టు ఎంత ఇబ్బంది పడతారనేది కూడా చాలా మంది ఆలోచించారు. ఆ దృష్టికి కూడా రాదు. నిజంగా ఇందాక మరి సభ్యులు చెప్పినట్టుగా కూడా గతంలో కూడా శోభమ్మ కానీ గుమ్మ నాగిరెడ్డి గారు కానీ ముందుగానే మీరందరికీ కూడా హౌసింగ్ శాంక్షన్ చేస్తాం, ఒక కాలనీ కట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు లోకల్గా ఉన్న జర్నలిస్టులు కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మీకంటూ ఒక కాలనీ పెట్టించి హౌసింగ్ కూడా శాంక్షన్ చేస్తామని. టౌన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆల్రెడీ హౌసింగ్ కొంతమందికి శాంక్షన్ అయింది. ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కమిషనర్తో మాట్లాడి ఇప్పుడు టిట్కో ద్వారా మీ అందరికీ తప్పకుండా ఒక కాలనీ ఏర్పాటు చేసేదానికి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి అక్కడ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అటు నంద్యాలలో కానీ ఆళ్ళగడ్డలో కానీ జిల్లాల్లో కూడా జర్నలిస్టులకి ఎటువంటి సమస్య వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మా సైడ్ నుంచి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా జర్నలిస్ట్ అందరూ మేము మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు. మనకి ఇంకా లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి కూడా ఆయన ఎంత కృషి చేస్తున్నారు అనేది కూడా మేము కూడా దగ్గర నుంచి చూస్తున్నాము. తప్పకుండా రాష్ట్రానికి మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసే ఈ కష్టాన్ని ప్రజల్లోకి పెద్ద స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఎంతుందో మీ మీద కూడా అంతే ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడానికి మరి ముఖ్య ఉద్దేశం కూడా మరి గతంలో కూడా మేము కూడా మీకు ప్రామిస్ చేసినట్టుగా కూడా మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎల్లప్పటికీ మేము అందుబాటులో ఉండి మీకు మరి గుమ్మ కుటుంబం గురించి మీకు కూడా బాగా తెలుసు. మా అమ్మ ఏ విధంగా జర్నలిస్టులతో మరి ఎంత క్లోజ్ గా ఉండి మీకు మీ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని ఏ విధంగా మీడియాకి మరి అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఆమె ఏ విధంగా ఎదిగిందనేది కూడా మీరు కూడా బాగా తెలుసు. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీరందరూ కూడా సపోర్ట్ ఉంటే తప్పకుండా మరి అంత స్థాయి కాకపోయినా మీరందరూ గర్వపడేలాగా కూడా నేను కూడా రాజకీయాలు చేయడానికి ముందుకు వచ్చానని కూడా మరొకసారి మీరందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి గ్రామాల్లో సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. గ్రామదర్శిని గ్రామ వికాసంలో భాగంగా మంగళవారం సాంబవరం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీనే అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు అందిస్తున్నామన్నారు. అభివృద్ధి చేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడుకు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోమ సరస్వతి, టీడీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, శీలం భాస్కర్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, మద్దిలేటి రెడ్డి, ఆదినారాయణ, ఆర్వి శ్రీధర్ రెడ్డి మహిళలు పాల్గొన్నారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ తో మొదలైనప్పటికీ కూడా ఎవరు కూడా ఊహించని రీతిలో ఈ రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమా నాగిరెడ్డి గారు మాట ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి సొంతింటి కళ డిజైన్ చేశారు. టౌన్ లో అయితే 13,000 ఇళ్లు, అపార్ట్మెంట్లు కట్టడం జరుగుతుంది. గ్రామాల్లో స్థలాలున్న వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున లక్షల రూపాయల దాకా డబ్బులు ఇవ్వడమే కాకుండా పట్టాలు లేని వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలా మంది ఇల్లులు కట్టుకున్నారు, వాళ్ళకి బిల్లులు కూడా చాలా వరకు రావడం జరిగింది. ఎవరికైనా ఇంకా బిల్లులు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే అవి కూడా త్వరలోనే శాంక్షన్ అవుతాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఇచ్చే విధంగా వెలుగోడు రిజర్వాయర్ నుంచి ప్రతి గ్రామంలో పైప్ లైన్లు వేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫిల్టర్ వాటర్ లాగా ప్రతి గ్రామంలో ట్యాంకులు ఏర్పాటు చేయడం, వాటిని ఫిల్టర్ చేసి ఇంటింటికి కూడా నీటి సమస్య ఇక్కడ లేకుండా ప్రతి ఒక్కరికి కొలాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే చంద్రన్న బీమా అనే పథకం ద్వారా ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళందరికీ 2 లక్షల రూపాయల దాకా 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికీ ఎవరైనా నమోదు చేసుకోకపోతే చంద్రన్న బీమాని తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందిగా కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఎవరికైనా
ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానీ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా పేదవాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి గారు డబ్బులు అందజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికే చాలా మందికి అడిగిన వాళ్ళని అడిగినంత ఎవరికి కాదనకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మనకి శాంక్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందరికి తెలుసు. అది అందరు ఏదైనా ఉన్నా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అది కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏ విషయానికి వచ్చినా కూడా ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కూడా సర్పంచ్ గారు నా దృష్టికి తీసుకొచ్చి చెప్పడం వెంటనే అవన్నీ కూడా అధికారులు కూడా వెంటనే స్పందించి అవి కూడా ప్రతి ఒక్కటి తీరుస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అవన్నీ తీరుస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం మా కుటుంబం మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి శాలల్లో కన్యకాపరమేశ్వరి దేవికి త్వరలో పుట్టింటి పట్టు చీర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వాసవి కమిటీ సభ్యురాలు తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలోని అమ్మవారి శాలల్లో అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమం మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో త్వరలో అమ్మవారికి పుట్టింటి పట్టు చీర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జరగబోయే కార్యక్రమానికి మహిళలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. కార్యక్రమంలో వాసవి మహిళా మండలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మెంబర్స్ అంతా కలిసి 31 మంది కమిటీ మెంబర్స్ అంతా కలిసి మన కన్యకాపరమేశ్వరికి పుట్టింటి పట్టు చీర సారా ఏర్పాటు చేద్దామని కమిటీలో అందరము నిర్ణయించుకొని ప్రత్యేకంగా ఈసారి కన్యకాపరమేశ్వరికి పుట్టింటి పట్టు చీర సారా ఏర్పాటు చేశాము. కానీ దీనికి కాను సుమారుగా 250 మంది సభ్యులతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. కానీ మేము అనుకున్న విధానికన్నా ఇంకా ఎక్కువనే సభ్యులు వచ్చినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉంది. కానీ ఈ అమ్మవార్షాల్లో మా కమిటీ ఏర్పడిన తర్వాత అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతకు మించి మేము ఇంకా ఏర్పాటు చేయడానికి మేమందరం కమిటీ సభ్యులము ముందుకున్నాము. దీనికి అందరి ప్రజల సహకారం కూడా మాకు అవసరం ఉంది. అందరూ మాకు ఆర్య వైశ్యులు కానీ మా పక్క వాళ్ళు కానీ అందరూ మాకు సహకరించవలసినదిగా కోరుచున్నాము. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వీఆర్పీఎస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానించిందని, కానీ కేంద్ర ప్రభుత్వం బిల్లును తిరస్కరించిందని, దీనికి నిరసనగా చిత్తూరు జిల్లా కుప్పం నుండి వాల్మీకి నాయకులు విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేపడుతున్నామన్నారు. వాల్మీకి బోయల ఎస్టీ సాధన సైకిల్ యాత్ర ఇది జూలై 1న కుప్పం నుండి అమరావతి వరకు మొదలైంది. ఈరోజు 18వ రోజు నంద్యాల పట్టణానికి చేరుకున్నాం. ఈ సైకిల్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించడం, అదేవిధంగా రెండు పార్టీలు కూడా రాయలసీమలో అత్యధికంగా ఉన్నటువంటి వాల్మీకి బోయలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కేటాయించి వాల్మీకి బోయలకు రాజకీయ అభివృద్ధి కూడా కల్పించాలని చెప్పి సందర్భంగా ఈ రెండు పార్టీలను కోరడం జరిగింది. మరి ఈరోజు 1950-60 మధ్యలో వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఉన్నాం. తర్వాత కొందరు అగ్రకులాల వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం ఎస్టీలుగా ఉన్న బోయలను బీసీలుగా మారుస్తూ మా యొక్క జీవితాల్లో చీకటి నింపి వెళ్ళిపోయారు. జూలై 1న కుప్పం నుంచి చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈరోజు డిసెంబర్ 2న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పంపించడం జరిగింది. అలాగే ఈరోజు ఉక్కు పరిశ్రమ కోసం ఎలా అయితే నిరాదీక్షలు చేస్తున్నారో వాల్మీకుల్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు పొత్తు విడిపోయిండొచ్చు. ఆ రోజు మాకు పొత్తు ఉంది లేదనే విషయం మాకు అవన్నీ స్పష్టంగా చెప్పలేదు. వాల్మీకుల్ని ఎస్టీగా చేస్తామని చెప్పినారు. ఖచ్చితంగా ఎలక్షన్ లోపలే చేయాలని కోరుకుంటున్నాము. లేని పక్షాన కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకులు ఎక్కడ తిరగలేనట్లు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సాయి ప్రసాద్. రాష్ట్రంలో 70 సంవత్సరాలుగా వాల్మీకులు ఎస్టీలుగా గుర్తించాలని రకరకాలుగా ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా 2014 సంవత్సరంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారంగా వాల్మీకులు ఎస్టీలు గుర్తించే వరకు ఒక సత్యపాల్ కమిటీని, ఒక కారం శివాజీ కమిషన్ వేసి ఒక కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగిన తర్వాత అక్కడికి ఆగదు. ఆ తర్వాత కేంద్రంలో చేయాల్సినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మరి దేశమంతటా చెప్తున్నాడు, రామాయణము రచించిన వాడు వాల్మీకి, రామాయణం లేనిది రాజ్యం లేదు, రామాయణం గురించి ప్రజలు నేర్చుకోవాలని చెప్పి మరి మేము మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా దయచేసి అర్థం చేసుకోండి,
మీరు ఉత్తరాది రాష్ట్రాలంతా వాల్మీకులు ఎస్సీలుగా ఉన్నారు, దక్షిణాది రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటక ఎస్టీలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు మాత్రము ఎస్టీలుగా ఉన్నారు. మరి ఈ ప్రాంతీయ వ్యత్యాసం తొలగించి రాష్ట్ర మంత్రి గారు పంపించిన బిల్లును మీరు తిరస్కరించి మళ్ళీ సవరణ బిల్లుగా పంపించడం జరిగింది. ఆ సవరణ బిల్లు పంపించడం జరిగిన తర్వాత మళ్ళీ ఉద్యమాల్లో బాటపట్టినారు వాల్మీకులు. అందులో భాగంగానే ఈరోజు మన గుడిసె సీతారాముడు అనే తమ్ముడు గతంలో పాదయాత్ర 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వాల్మీకుల బిడ్డాన్ని నిరూపించుకున్నాడు. అందులో భాగంగా ఈరోజు మళ్ళా కుప్పం నుంచి, అంటే చిత్తూరు జిల్లా కుప్పం నుంచి కుప్పము, చిత్తూరు, అనంతపురము, కర్నూలు మీదుగా అమరావతికి బయలుదేరుతూ నంద్యాలకు వచ్చినాడు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా దయచేసి ఈ ప్రభుత్వాలు గుర్తించండి. లేదా దాదాపుగా 40 లక్షల మంది వాల్మీకులు ఉన్నటువంటి ఈ ప్రజా ఓటును మీరు గుర్తిస్తే ఖచ్చితంగా మేము వాల్మీకులు అందరూ ఒక పక్షాన ఉండి మీకు రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలిపించడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ వచ్చిన సవరణ బిల్లును తొందరగా కేంద్రానికి పంపించి ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా మెజార్టీగా ఉన్నటువంటి వాల్మీకుల్లో గతంలో పీటీ నాయుడు గారికి ఇచ్చారు, అదేవిధంగా వాల్మీకులకు మళ్ళీ ఈసారి ఎంపీ టికెట్ పీటీ నాయుడు గారికి ఇస్తే మేము ఖచ్చితంగా వాల్మీకుల తరఫున గెలిపించుకుంటాం. గెలిపించుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా కేంద్రంలో మా యొక్క వాదన వినిపించుకొని మేము వాల్మీకులు ఎస్టీలు చేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోని 30వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. కుటుంబాలను అభివృద్ధి చేసేందుకే గ్రామదర్శిని కార్యక్రమం అన్న మంత్రి అఖిల ప్రియ. నంద్యాల ఆళ్లగడ్డలో ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి అఖిల ప్రియ. గ్రామాల్లో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. అమ్మవారికి పుట్టింటి పట్టుచీర కార్యక్రమం నిర్వహిస్తామన్న వాసవి మహిళా మండలి. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్న వీఆర్పీఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.